ఈరోజు 32, 33, 34, 35 భావాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. గోవులకు ఇంద్రియాలకు శ్రీకృష్ణుడే సకలానంద విషయం కనుక అర్జునుడు అతనిని గోవింద అని సంబోధించాడు. ఈ ప్రత్యేక పద ప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియాలకు సంతృప్తిని కలిగిస్తుందో దానిని శ్రీకృష్ణుడు తప్పక తెలుసుకోవాలని సూచిస్తున్నాడు. కానీ గోవిందుడు తమ ఇంద్రియ తృప్తి కొరకే ఉద్దేశించబడలేదు. అయినా గోవిందుని ఇంద్రియాలను మనసును సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తే అప్రయత్నంగానే మన ఇంద్రియాలు కూడా సంతృప్తి చెందుతాయి. లౌకికంగా ప్రతి ఒక్కడు తన ఇంద్రియ తృప్తి కొరకే కోరుకుంటూ ఆ తృప్తిని భగవంతుడు ఇవ్వాలని అనుకుంటాడు. కానీ భగవంతుడు జీవుడు ఎంతవరకు అరుపులో అంతవరకే ఇంద్రియ తృప్తిని కలిగిస్తాడు గాని వారు కోరినంత కాదు. అయినా మనిషి దీనికి విరుద్ధ మార్గాన్ని చేపట్టినప్పుడు, అంటే స్వీయేంద్రియ తృప్తిని కోరకుండా గోవిందుని ఇంద్రియ తృప్తికి ప్రయత్నించినప్పుడు ఆ గోవిందుని కృపతో అతని సమస్త కోరికలు నెరవేరుతాయి. తన జాతి కుటుంబ సభ్యుల పట్ల అర్జునికి ఉన్న గాఢానురాగాలు వారి ఎడ ఉన్నట్టి సహజ కరుణ కారణంగా కొంత ఇక్కడ ప్రదర్శితమైంది. అందుకే అతడు యుద్ధానికి సిద్ధపడలేదు. ప్రతి ఒక్కడు తన సంపత్తులను బంధుమిత్రుల కొరకు చూపించాలని అనుకుంటాడు. కానీ తన బంధుమిత్రులందరూ యుద్ధరంగంలో వధింపబడతారు కనుక విజయం తర్వాత తన సంపద వారితో పంచుకోలేనని అర్జునుడు భయపడ్డాడు. సాధారణమైన లౌకిక జీవన గణన ఈ కారణంగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జీవనము దీనికి భిన్నంగా ఉంటుంది. భక్తుడు భగవంతుని కోరికలను తీర్చాలని కోరుకుంటాడు కనుక భగవంతుడు సమ్మతిస్తే ఆ దేవదేవుడు సేవ నిమిత్తము సకల సంపత్తులు స్వీకరించవచ్చును. భగవంతుడు సమ్మతించకపోతే అతడు చిల్లి గవ్వైనా తాకకూడదు. అర్జునుడు తన బంధువులను చంపగోరలేదు. వారిని సంహరించవలసిన అవసరమే ఉంటే కృష్ణుడే స్వయంగా వారిని వధించాలని అతడు అనుకున్నాడు. యుద్ధరంగానికి రాకముందే వారిని శ్రీకృష్ణుడు అదివరకే సంహరించాడని, తాను కేవలం శ్రీకృష్ణుని చేతిలో పనిముట్టుగా కావలసి ఉన్నదని అర్జునునికి ఆ క్షణంలో తెలియరాలేదు. ఈ సత్యము రాబోయే అధ్యాయాల్లో వెల్లడి చేయబడింది. భగవంతుని సహజ భక్తునిగా అర్జునుడు తన దుష్టజ్ఞాతులైన సోదరుల పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు. కానీ వారందరినీ వధించడమే భగవంతుని సంకల్పం. భక్తుడెన్నడూ దుర్మార్గుని పట్ల ప్రతీకారం చెయ్యడు. కానీ భక్తుని పట్ల దుర్మార్గులు చేసే ఎటువంటి అపరాధాన్ని భగవంతుడు సహించడు. భగవంతుడు తన విషయంలో ఒక వ్యక్తిని క్షమించగలడు, కానీ తన భక్తునిలకు హాని చేసే ఎవ్వడిని అతడు క్షమించడు. అందుకే అర్జునుడు క్షమించగోరిన దుష్టులందరినీ సంహరించడానికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే భగవంతుడిగా వచ్చి ఇలా నిశ్చయించుకున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ చెప్పు. హరే కృష్ణ.